దేవుని యొక్క సన్నిధిలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ వందనాలు. ఈ దినాన్ని మనం గమనించినట్లయితే మరొక సంఘటన దేవుని వాక్యంలో భక్తులైన పౌలు గారు మనకు సెలవిస్తూ వచ్చారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయం ముందు 32వ వచనం దగ్గర నుంచి ఆయన రాస్తూ 8వ వచనం వరకు దేవుడు ఇక్కడ పౌలు గారి ద్వారా ఒక చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మన జీవితాల్లో మనము దేవుని చేత రక్షించబడ్డాము, దేవుని చేత విమోచించబడ్డాము కనుక ఆయన ద్వారానే మనము ప్రతి ఒక్క ఇబ్బందిలో నుంచి, శ్రమలో నుంచి తప్పించబడిన వారమై మనము వెనుక తీయవారము గాక ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై మనం ముందుకు సాగే వారంగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే పౌలు గారు ఈ యొక్క పుస్తకాన్ని రాసినప్పుడు ఎవరి కొరకు రాశారయ్యా అంటే, యూదులైనటువంటి వారు క్రైస్తవులుగా మారిన తర్వాత వారి జీవితాల్లో కలిగినటువంటి అనేకమైనటువంటి శ్రమలలో ఉన్నటువంటి వారిని బలపరచడానికి రాశాడు. క్రీస్తుని అనుసరించి యూదులైనటువంటి వారు మార్పు చెందినటువంటి వారి జీవితాల్లో శ్రమ ఎక్కువైంది. ఆ శ్రమని వారు తట్టుకోలేక అనేక పర్యాయాలు వెనుదిరిగి వెళ్ళిపోవాలని వారు చూశారు. కాబట్టి అలాంటి వారి కొరకే ఈ హెబ్రీయులకు రాసినటువంటి పుస్తకాన్ని రాయటం జరిగిందనమాట. ప్రారంభం నుంచి కూడా ఏం చెప్తున్నా అంటే, మనము బలము కలిగిన వారంగా, ఆత్మశక్తి కలిగిన వారంగా మనం ఉండాలి. దేవుడు మనకిచ్చినటువంటి దానిలో మనం ముందుకే కొనసాగాలి. దేవుడిచ్చిన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ దాని ద్వారా మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయన కొరకు ఎదురు చూసే వారంగా మనం ఉండాలి అని చెప్తా 11వ అధ్యాయంకి వచ్చినాక ఏం చెప్తా వచ్చాడు, విశ్వాస వీరుల యొక్క పట్టికను జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, విశ్వాసం అంటే ఏంటి అని చెప్పాడు. విశ్వాసం అంటే నిరీక్షించబడుచున్నటువంటి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు అది రుజువై ఉందని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఒకవేళ శ్రమ కలిగినా, ఇబ్బంది కలిగినా, పోరాటం వచ్చినా, ఆపద వచ్చినా కానీ మన జీవితాల్లో మనము శరీర సంబంధంగా జారిపోతూ ఉంటాము. శరీర సంబంధంగా మనం ముందుకి కొనసాగకుండా ఆగిపోయేటువంటి వారంగా ఉంటాము. అయితే ఇక్కడ పౌలు చెప్తున్నాడు కదా, హెబ్రీయుల్లో ఉన్నటువంటి ఆ సంఘస్థులైనటువంటి వారంటే క్రీస్తును నమ్మి యూదాలో నుంచి బయటకు వచ్చి ప్రభువును అనుసరిస్తున్నటువంటి క్రైస్తవులైనటువంటి వారికి చెప్తున్నాడు కదా, ఎన్ని శ్రమలు కలిగినా సరే, ఎంత పోరాటం కలిగినప్పటికీ కూడా మీ పూర్వ దినాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి అని చెప్తున్నాడు. దేవునితో జీవించడానికి ఒక తీర్మానాన్ని చేసుకుంటాం మనం. ఆ తీర్మానం ఏమవుతుందా అంటే, కొన్ని పర్యాయాలు లోకంలో మనకు కలిగే ఒత్తిడిని బట్టి మనం జారిపోతూ ఉంటాం. యేసుప్రభువారు చెప్పారు, విత్తువాని ఉపమానాన్ని జ్ఞాపకం చేశారు ఆయన. ఆ విత్తువాని ఉపమానాల్లో విత్తనాలు ఎక్కడ పడ్డాయట, ముళ్ళ కంపులో పడ్డాయి. అవి ఎదుగుతున్నాయి, పైకి లెగుస్తూ ఉన్నాయి. అయితే ఏమవుతుందట, పైకి లేస్తున్నాయి కానీ ఆ ముళ్ళ చేత అణిచివేయబడతా ఉన్నాయని చెప్తున్నాడు. దానికోసం ప్రభు చెప్పాడు కదా, వారు ఎవరయ్యా అంటే ముళ్ళ కంప, ఆ భూమి, ఆ విత్తనాలు ఎవరయ్యా అంటే, అది మన భూమి అంటే మన హృదయం అని, విత్తనం అంటే దేవుని వాక్యం అని, ముళ్ళ కంప అంటే ఇహలోక సంబంధమైనటువంటి శ్రమలు. ముళ్ళంటే శ్రమ. పౌలు అంటాడు, నా శరీరంలో ఒక ముళ్ళు ఉందన్నాడు, అది అనారోగ్యం. నా శరీరంలో ఒక ఇబ్బంది ఉందన్నాడు. ఈ లోకంలో యేసుప్రభువారు చెప్పినట్టుగా మీరు నా వారై ఉన్నారు కనుక లోకము నన్ను ఎరగలేదు కనుక లోకం మిమ్ములు కూడా ఎరగదు. కాబట్టి లోకంలో మీకు నాకు కలిగినట్టుగానే శ్రమ కలుగుద్దని చెప్పాడు. ఆ శ్రమ కలిగినప్పుడు మనం ప్రభువుతో ముందుకు సాగే వారంగా మనం ఉండాలి. ఆ శ్రమ కలిగినప్పుడు ప్రభువుతో మనము నిలబడి ఆత్మీయ జీవితాల్లో కొనసాగాలని చెప్పి అపోస్తలుడైన పౌలు యూదాలో నుంచి మారినటువంటి క్రైస్తవులైనటువంటి వారికి ఈ విషయాలు జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళకంటే గొప్పవారం కాదు. అయితే మనకు కూడా ఆ విషయాలు అవసరమైన ఉన్నాయి. అందుకే ఈ మాటలు చెప్తున్నాడు. మన ఆధ్యాత్మిక జీవితాల్లో కొనసాగటానికి కొన్ని నిర్దిష్టమైనటువంటి విషయాలు మనకి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. వాటిని ఎప్పుడు మనం కలిగిన వారంగా మనం ఉండాలని చెప్తున్నాడు. ఆధ్యాత్మిక జీవితాల్లో కొనసాగాలంటే మనకేం కావాలి అంటే, మొట్టమొదటి చెప్తున్నాడు కదా,
కనిపించని వాటిపైన మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కనిపించని వాటిపైన విశ్వాసం కలిగి ఉండాలి. మనం కనపడే వాటిని నమ్ముతూ ఉంటాం, అవునా? కళ్ళతో చూసింది మనం నమ్ముతూ ఉంటాం చాలాసార్లు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు పౌలు గారి ద్వారా, కనిపించే వాటిని కాదు కానీ కనిపించని వాటి యందు మనం విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే లోకంలో మనం ఉన్నాం కాబట్టి లోకంలో ఉన్నవన్నీ కూడా దృశ్యమైనవన్నీ మనకు కనపడతానే ఉంటాయి. మన కళ్ళు ఉన్నటువంటి వారందరికి కూడా లోకంలో ఉన్నవన్నీ కనపడతాయి. అయితే కనులుండి చూస్తా ఉన్నాయి కాదు కానీ కనులుండి కూడా చూడలేని కొన్నిటిని మనం చూడగలగాలన్నాడు. కొన్నిటిని మనం చూడగలగాలి. మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎలాగ వచ్చాము? విశ్వాసం ద్వారా దేవుని దగ్గరకు వచ్చాం. దేవుని దగ్గరకు ఎందుకు వచ్చాము? పరలోక రాజ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడని మనం నమ్మి వచ్చాం. అయితే ఈ వచ్చిన తర్వాత ఏమవుతుందయ్యా అంటే, ఈ శ్రమలు ఐహికమైన విచారాలు అన్నాడు ప్రభువారు. ఐహికమైన విచారాలు. ఆ విచారాలు మనం అణిచివేస్తా ఉన్నాయి కాబట్టి మనకెందుకు వచ్చిందయ్యా దేవుడా అనుకొని పక్కకు వెళ్ళిపోతా అనుకుంటా ఉంటారు. ఆ దినాల్లో చాలా మంది యూదాలోంచి వచ్చినటువంటి వారు, ప్రభువు నమ్మినటువంటి వారు తిరిగి వెనక్కి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. వారితో ఆయన మాట్లాడుతూ చెప్తున్నాడు కదా, ఇంత గొప్ప సాక్షి సమూహం మనకి చుట్టూ కూడా ఆవరించుంది కాబట్టి మనం దేవుని వైపు చూస్తూ నడవాలంటున్నాడు. కాబట్టి కనిపించే వాటిని అన్నింటినీ మనం నమ్ముతూ ఉంటాం. కనిపించే వాటితో పాటుగా కనిపించని చాలా వాటిని మనం నమ్మాలి. గాలి ఉంది, కనపడుతుందా? కనపడుతుంది. నమ్ముతామా గాలి ఉందని? నమ్ముతామా? నమ్ముతాం. ఎందుకని? ఆ గాలి లేకపోతే ఊపిరాడదు. అలాగే దేవుడు ఉన్నాడు, కనపడుతున్నాడా? కనపడ్డు కదా. దేవుడు చాలా మంది అంటారు, దేవుడిని చూపించినాకంటారు. బాహ్యంగా దేవుడు కలుగు చేసిన సూర్యుడినే చూడలేని వాడు కోట్ల సూర్యుల కంటే తేజస్సు కలిగినటువంటి నీతి సూర్యుడైన ఆయన ఎలా చూడగలుగుతాము? కనుక ఇక్కడ చెప్తున్నాడు కదా, కనిపించేవన్నీ నమ్ముతున్నాం కానీ కనిపించిన వాటిని కూడా మనం కొన్నిటిని నమ్మాలి. అవే అంటే మన దేవుడు మొట్టమొదటగా మనకు కనపడ్డు కానీ ఉన్నాడు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి, నమ్మకాన్ని ఉంచాలి. 2 కొరింథీ పత్రికలో 4వ అధ్యాయం 17వ వచనం చెప్తున్నాడు కదా పౌలు గారే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగు చేయుచున్నది. హల్లెలూయా. ఏమన్నా అండి, మనం ఏం చేస్తాము? శ్రమను చూస్తున్నాం, దేవుడిని చూడలేదు. బాధలు చూస్తూ ఉన్నాం, మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని చూడటం లేదు. మనలో కలిగినటువంటి ఇబ్బందిని చూస్తూ ఉన్నాము, వాటన్నిటిని తప్పించగలిగిన దేవుడిని మనము చూడలేకపోతున్నాము. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు కదా, మనం శ్రమలు చూసామనుకోండి ఏమవుతాయా అంటే, ఆ శ్రమల్లో మనకి ఇబ్బంది కలుగుతుంది, ఆ శ్రమల్లో మనకి బాధ కలుగుతుంది. అయితే వాటిని చూసినప్పుడు మనం అందరం కూడా ఏమవుతామంటే నశించిపోతాం. పౌలు గారు చెప్తారు, ఇశ్రాయేలు వారందరూ కూడాట దేవుని యందు నమ్మకాన్ని ఉంచలేదు. ఆయన ఇస్తానన్న వాగ్దాన దేశాన్ని వారు నమ్మలేదు. వేగు చుట్టానికి వెళ్ళినప్పుడు 12 మంది వేగు చుట్టానికి వెళ్తే 10 మంది ఏం చెప్పారు? అదిగో అక్కడ ఫలవంతమైన దేశాన్ని చూడలేదు వాళ్ళు, పాలు తేళ్లు గారుతా ఉన్న దేశాన్ని చూడలేదు వాళ్ళు, అక్కడ సస్యముల చేత నింపబడ్డ దేశాన్ని చూడలేదు వాళ్ళు. వాళ్ళు ఏం చూశారు? వీళ్ళకంటే ఎత్తైన మనుషులను చూశారు, వీళ్ళకంటే బలమైన మనుషులను చూశారు. వాళ్ళని చూసినప్పుడు మాకు మేమే మిడతల్లా కనపడ్డాం అనుకున్నారు. కానీ యెహోషువ కాలేబులు వచ్చి అని చెప్పారు, వాళ్ళు అయితే అయి ఉండొచ్చేమో కానీ అక్కడ ఫలవంతమైన దేశం ఉంది, అక్కడ పాలు తేళ్లు కారే దేశం ఉంది. మన జీవితాల్లో మనము ఎప్పుడూ కూడా కనపడే వాటిని కాదు కానీ దేవుని యొక్క సన్నిధిలో
ఆ శ్రమను చూడకూడదు. కాలేబు విషయాలు చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఎత్తరలే కానీ వాళ్ళకంటే గొప్పవాడైన దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. కనుక మనం వాళ్ళని జయిస్తాము, వాళ్ళని దేవుడు మనకు అప్పగిస్తాడు అని చెప్పారు. దాన్ని చూడలేదు మిగిలిన 10 మంది యోగులు. కనుక ఇక్కడ పౌలు చెప్తున్నాడు కదా, ఒకవేళ శ్రమ రావచ్చేమో, ఇబ్బంది రావచ్చేమో, కానీ ఆ చులకని శ్రమను మేము చూడం. మనము కనపడే శ్రమను కాదు కానీ కనపడకుండా ఉన్నటువంటి ఆ శ్రమలన్నింటిలో కూడా తప్పించేటువంటి ఆ దేవుని వైపు మనం విశ్వాసంతో చూడాలి. అదే అబ్రహాం చేశాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం చెప్పినట్టుగా మనము కూడా కనపడే వాటిని మాత్రమే కాదు కానీ కనపడకుండా ఉన్నటువంటి వాటిని యందు కూడా మనము విశ్వాసాన్ని ఉంచాలి. వాటి యందు కూడా మనము చూసేవారంగా ఉండాలి అని చెప్తావు. మరొకటి, దేవుని యొక్క సన్నిధిలో మనం ఆత్మీయ ఆ జీవితాల్లో మనము కొనసాగాలి అంటే ధైర్యం కలిగి ఉన్నటువంటి వారంగా ఉండాలి అని చెప్తున్నారు. ధైర్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితాలకి. ఎందుకయ్యా అంటే క్రైస్తవ జీవితం అనేది ఏదయ్యా అంటే పోరాటం. క్రైస్తవ జీవితం అంటే పోరాటం. చాలా మంది భక్తులు చెప్పారు, అసలు జీవితం అంటేనే పోరాటం. అవునా? జీవితం అంటేనే పోరాటం. నిత్యం పోరాటం జరుగుతూనే ఉంటుంది. ప్రతి క్షణము పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఆ పోరాటం అనేది లోకంలో ఉన్నవారికి వేరుగా ఉంటుంది, దేవుల్లో ఉన్నవారికి వేరుగా ఉంటుంది. అయితే దేవుల్లో ఉన్నటువంటి వారి యొక్క పోరాటం ఏదయ్యా అంటే దేవుణ్ణి కలుసుకోవాలి, దేవుని దగ్గరికి చేరుకోవాలి, దేవుడిచ్చే రాజ్యములో ప్రవేశించాలి. ఇదే పోరాటం. దానికోసమే పోరాటం చేస్తాం. లోకంలో పోరాటం ఏంటి? ధనం సంపాదించుకోవాలి, ఆస్తిని సంపాదించుకోవాలి, మనకు కావలసిన వాటిని మనం సంపాదించుకోవాలి. అది పోరాటం. లోకంలో పోరాటం చేయాలంటే ధైర్యం కావాలి. ధైర్యం కావాలి. పిరికి వాళ్ళు ఏం చేస్తారు? ఏదైనా తగు అవుతా ఉంటే పిరికోడు ఏం చేస్తాడు? పారిపోయి ఇంట్లో దాక్కుంటాడు కదా. గబగబా వెళ్ళి ముందు చూస్తాడా? ఆ తన్నుకునే దగ్గరికి వెళ్ళి గబగబా నుంచుంటాడు. వెళ్ళి నుంచోడు. ఎవరు నుంచుంటాడు? ధైర్యం కలిగినవాడే వెళ్ళి చూస్తాడు ఏం జరుగుతుందా అని కదా. ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది అనుకోండి, ఏమవుతుంది? ధైర్యంగా ఉన్నవాడు పోయి చూస్తాడు ఏమైందా అని. ఇంకా ధైర్యంగా ఉన్నవాడు దగ్గరికి వెళ్ళి చూస్తాడు చచ్చాడా బతికాడా అని. భయంతో ఉన్నవారు, పిరికితో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? యాక్సిడెంట్ అవ్వగానే గుండ్లు కొట్టుకొని దారి పారిపోయి ఇంట్లో దాక్కుంటారు. అయితే ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో కూడా మన జీవితాల్లో దేవునితో కొనసాగాలి అంటే పౌలు ఏం చెప్తున్నాడంటే, శ్రమల్లో ఉన్నటువంటి మీరు ఆ శ్రమల ద్వారా ధైర్యాన్ని కోల్పోకూడదు. శ్రమల ద్వారా ధైర్యం కోల్పోకూడదు. ధైర్యం తెచ్చుకోవాలంటున్నాడు. ధైర్యం లేకపోతే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించలేము. ప్రకటన గ్రంథం 21లో 8వ వచనం అదే చెప్తున్నాడు. పిరికివారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. పిరికివారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. మనం అపోస్తుల కార్యాలను చూస్తూ ఉంటే 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. దేశంలో ఉన్నటువంటి వారట పేతురుని, యోహాన్ని చూసి వీరిద్దలేని పామరులని వారి గురించి విని ఆశ్చర్యపడి, ఆ తర్వాత వారి గురించి చెప్తున్నారు కదా, వీళ్ళు లోకమును తల్లకిందులు చేయవారు వీరే, వీరెక్కడికి కూడా వచ్చారు, వీరెక్కడికి కూడా వచ్చారని చెప్పి వాళ్ళ గురించి చెప్పుకున్నట్లుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నారు. లోకమును తల్లకిందులు చేసేవారు వీళ్ళు ఇక్కడికి వచ్చారు అంటే ఎంత ధైర్యంతో ఉన్నారు వాళ్ళు. పిరికివారైపోయారు, కానీ ప్రభు మళ్ళీ వాళ్ళు దర్శించిన తర్వాత మన యొక్క పిరికితనంతో, మన యొక్క శ్రమలతో మనం చచ్చిపోయేవారంగా ఉండకూడదని దేవుని ఆత్మ పొందినాక ధైర్యవంతులై వారు బయటకు వచ్చి దేవుని కొరకు నిలబడ్డారు. ఆ ధైర్యం ఏం చేసింది అంటే వాళ్ళని లోకాన్ని తలకిందులు చేసేవారుగా చేసింది. దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యంగా బోధించారు. ఎలాగంటే వారు ప్రభువుతో ఉన్నవారు, వారి జీవితాల్లో ఇంకా కొనసాగాలి, మనం చచ్చిపోకూడదు అనుకున్నారు. కాబట్టి దేవునితో కొనసాగాలంటే ధైర్యం కావాలి. ధైర్యం కావాలి. దేవునితో కొనసాగే ధైర్యం లేకే ఇస్కరియోతు యూదా ఏమయ్యాడు?
వాడు ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. కాబట్టి పిరికివారు దేవుని రాజ్యానికి వారసులు కారని చెప్పాడు. అలాగే పిరికివారు మరి వాళ్ళందరూ కూడా నశించిపోయారు. దేవునికి వ్యతిరేకంగా పిరికితనంతో ఉన్నటువంటి వారందరూ కూడా అరణ్యములో రాలిపోయారని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ప్రభు ఏం చెప్పాడు? అంతం వరకు నేను మీకు తోడై ఉన్నానని చెప్పాడు. అంతం వరకు ఆయన మనతో తోడై ఉన్నానని చెప్పిన దేవుడు ఆయన మనతో ఉన్నాడు. కనుక మనము పిరికి వారం కాకుండా ధైర్యం కలిగినటువంటి వారమై దేవుని యొక్క సన్నిధిలో ముందుకి కొనసాగే వారంగా మనం ఉండాలి. దేవునితో కొనసాగాలంటే, ముందుకు నడవాలంటే మన జీవితాల్లో ధైర్యం కావాలని చెప్తున్నాడు. దేవునితో కొనసాగటానికి ధైర్యం కలిగిన వారిని మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వారికి ఎంత ధైర్యం ఉందండి. అవునా? శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి. ఆ శ్రమ ఏదో ఊరకు కొట్టి విడిచిపెట్టడం కాదు. పౌలు గారిని కొట్టి విడిచిపెట్టారు. ఇప్పుడు కొట్టి విడిచిపెట్టడమా? కాదు. ఏమిటి? షడ్రకు, మెషకు, అబేద్నెగోలకు వచ్చిన శ్రమ ఏంటి? అగ్నిగుండంలో పడవేయటం, నిప్పుల్లో పడేయటం. దానికి వచ్చిన శ్రమ ఏంటి? సింహాల బోన్లో పడేయటం. అది ఎంత గొప్ప శ్రమ. ఆ శ్రమలో కూడా వాళ్ళు పిరికితనంగా లేరు, వారు ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే మా దేవుడు మమ్మల్ని విడిపించడానికి సమర్థుడు. మా దేవుడు మనం విడిపించడానికి సమర్థుడు. ఎలాంటి శ్రమలు కలిగిన, ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే మనం ధైర్యంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని విడిపించేవాడు. మనం దేవునితో ముందుకి కొనసాగటానికి దేవుడు మనకి బలాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. మనకి సహాయం చేసే దేవుడై ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనం ఎల్లప్పుడూ దేవునితో ముందుకి కొనసాగాలంటే మొట్టమొదట కనిపించే వాటన్నిటిని మాత్రమే కాదు, కానీ కనిపించని దేవుడిని చూడాలి, కనిపించని పరలోకాన్ని చూడాలి, కనిపించినటువంటి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనము చూడాలి. ఆ తర్వాత అది చూసామంటే ధైర్యం తెచ్చుకోవాలి, పిరికివాడగా ఉండకూడదు. ధైర్యం తెచ్చుకొని షడ్రకు, మెషకు, అబేద్నెగోల వలె, దానియేలు వలె, పేతురు, యోహాను వలె వాళ్ళని పట్టుకున్నప్పుడు చివరికి శిష్యులు ఏం చేశారు తెలుసా? దేవుని కొరకు చనిపోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. పేతురుని తీసుకెళ్లి సిలువేస్తామంటే పేతురు చెప్పాడయ్యా, నా ప్రభువుని సిలువేశారు కదా, నన్ను అలా సిలువేయద్దు, తల కిందలో సిలువేయమన్నాడు. శ్రమ వచ్చినప్పుడు నిలబడగలగాలి. ఆ తర్వాత 70వ సంవత్సరంలోకి వచ్చినప్పుడు నీరో అనే చక్రవర్తి ఏం చేశాడు? క్రైస్తవులనే వారిని తీసుకెళ్లి తారుబోసి అంటించాడు. పశువులను చంపి, మృగాలను చంపి, వాటి పచ్చి చర్మాన్ని చూసి వాళ్ళకు చుట్టి కుట్టేసి ఎండలో పడేశారు. వాటి శ్రమలు వచ్చినాయి వాళ్ళకి. ఆ శ్రమల్లో కూడా వాళ్ళు తట్టుకున్నారు. అందుకనే పౌలు ఇక్కడ చెప్తున్నాడు, శ్రమలు కలిగినప్పుడు మీరు పిరికివారుగా ఉండొద్దు. ఆ ముగ్గురిని జ్ఞాపకం చేసుకోండి. షడ్రకు, మెషకు, అబేద్నెగోల్ని, దానియేలుని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ జీవితాల్లో దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు. మీకు కూడా దేవుడు తోడుగా ఉంటాడు అని ఆ శ్రమలు పడతా వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటుంటే ఆ క్రైస్తవులకి ధైర్యాన్ని చెప్పాడు. కాబట్టి మనము ధైర్యవంతులుగా ఉండాలి, పిరికివారుగా ఉండకూడదని చెప్తున్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే దేవుడు మనకి ఒక విల్ పవర్ ఇచ్చాడు, ఒక శక్తినిచ్చాడు. అది మనము కలిగిన వారమై మన జీవితాల్లో ముందుకు కొనసాగాలి. దేవుడు మనం బలపరుస్తున్నప్పుడు కూడా చాలాసార్లు మనము జారిపోయే వారంగా జారిపోతూ ఉంటాం. ఆ జారిపోతున్నామంటే దాని అర్థం ఏంటి? మన లోపల విల్ పవర్ లేదు, మన లోపల ఆ యొక్క సొంత శక్తి అనేది లేదు. ఎవడైనా కిందకు జారుతా ఉంటే కిందుండి ఇంకోటి పైకి ఎత్తుతా ఉన్నాడు అనుకో, ఏం చేయలేడు? పైకి ఎగబాకాలంటే ధైర్యం కావాలి. పైకి ఎగబాకాలంటే లోపల వాడికి ఆ శక్తి కావాలి. ఆ శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. మనం అక్కడ గమనిస్తా ఉన్నట్లయితే
పౌలు గారి జీవితంలో మనం గమనిస్తాము. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో 22వ వచనం చదవండి. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు పౌలు ఎక్కడికి వెళ్తున్నా అంట? యెరూషలేంకి వెళ్తున్నాడు. యెరూషలేంలో ఏమవుతుందట? ఆయన బంధకాలకు తీసుకుపోబోతున్నాడు, శ్రమ కొరకు తీసుకుపోబోతున్నాడు. అక్కడ మరి అనేక మంది ఆయన చంపడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే యూదులైన అనేకులను ఆయన మారుస్తున్నాడు కాబట్టి. పౌలు మొత్తం అంట ఎలాగైతే క్రైస్తవులను చంపాడో అలాగా పౌలును కూడా చంపడానికి ఉన్నటువంటి యూదులు ఉన్నారు సిద్ధంగా. అయితే ఇప్పుడు వీళ్ళకేం చెప్తున్నా అంటే, నాకు ఏమి సంభవించబోతుందో నాకు తెలియదు, నేను ఇప్పుడు వెళ్తున్నాను కాబట్టి అక్కడ జరిగేది అంతా కూడా నాకు తెలుసు. ఏందంట, బంధకంలో ఉంచబోతున్నాను, శ్రమలోకి వెళ్ళబోతున్నాను, మరి ప్రాణము పోయేటువంటి శ్రమ నాకు కలగబోతా ఉంది. కానీ దేవుని కృపా సత్య వాక్యమును గూర్చి నేను సాక్ష్యం ఇచ్చటానికి, నా పరుగుని నేను కడముట్టించడానికి, యేసు కొరకు నేను నా ప్రాణమును కూడా వదిలిపెట్టడానికి నాకు అంత ప్రియమైనది కాదని చెప్తున్నాడు. నా ప్రాణము నాకెంత మాత్రమో ప్రియమైనది కాదు. చాలాసార్లు మనకు ప్రాణమే ప్రియమైనది అనిపిస్తుంది కదా. నీకు ఏది ఇష్టమయ్యా అంటే ప్రాణం కావాలి. నీకు ₹1 కావాలా, నీకు ప్రాణం కావాలంటే ఏమంటారు? ప్రాణం కావాలి. ఎందుకు ₹1 తీసుకున్నా కానీ ప్రాణం పోతే? దేవుడు యేసుప్రభువు వారు కూడా అదే చెప్పాడు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు, ప్రాణం పోగొట్టుకోవటం వల్ల వానికి ఏం ప్రయోజనము? లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోతే ఉపయోగం ఉందా? అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం అదే చూస్తున్నాం. ఆ ధనవంతుడు ఏం చేశాడంట? పంట విస్తారంగా పండింది, కొట్లన్నీ పగలగొట్టాడు, పెద్ద కొట్లు చేయించుకున్నాడు, వాటన్నిటిలో కూడా ధాన్యాన్ని నింపుకున్నాడు. పండుకొని చెప్తున్నాడు, నా ప్రాణమా తిను తాగు సుఖపడు, ఇవన్నీ నీకోసమే సంపాదించాను, నీకోసమే పోగు చేశాను. ఆ రాత్రి వాడి ప్రాణం పోయింది. ఉపయోగం ఉందా? లేదు. అందుకని చెప్తున్నాడు కదా, నేను ఎన్ని చేసినా కానీ నాకు ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ దేవుని యొక్క కృపా సత్య వాక్యాన్ని నేను బోధించడానికి నా ప్రాణాన్ని కూడా నేను లెక్క చేయనన్నాడు. నా ప్రాణము నాకు ప్రియమైనది కాదని చెప్పాడు. అందుకనే గలతీ పత్రికలో ఏం చెప్తున్నాడు? బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలు. బ్రతకడం క్రీస్తే, చావైతే నాకు అది మేలు అని చెప్తున్నాడు. చావైతే మేలు. నేను బ్రతుకున్నా అంటే క్రీస్తే నన్ను బ్రతికిస్తున్నాడు. కానీ నాకు చనిపోవటం కూడా ఇష్టమే. ఎందుకంటే క్రీస్తు కొరకు చనిపోవటానికి అది కావాలంటే మన లోపల ఆ యొక్క విల్ పవర్ కావాలి, మన సొంత ధైర్యం కావాలి, మన సొంతగా దేవుని యొక్క శక్తి కావాలి మన లోపల. చచ్చిపోవడం నేను సిద్ధమే అంటాడు ఎవడైనా కానీ? ఎవడో అండు, ఎవడు కూడా చెప్పడు. కానీ ఇక్కడ పౌలు చెప్తున్నాడు కదా, నా లోపల సొంత చిత్తం ఉంది, సొంత పవర్ ఉంది, శక్తి ఉంది. దేవుని కొరకు నేను చనిపోవడానికి నాకు సిద్ధంగా ఉన్నాను, దేవుని కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. స్టెఫెన్ అలాగే చెప్పాడు కదా, దేవుని కొరకు చనిపోవడానికి నేను సిద్ధమే, సత్యవాక్యం కొరకు నేను చనిపోవడానికి సిద్ధమే అని చెప్పాడు. వాళ్ళలో విల్ పవర్ ఉంది. మనం దేవునితో ముందుకు కొనసాగాలంటే, శ్రమలు కలిగినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకొని మనం ముందుకు వెళ్ళాలంటే మన లోపల విల్ పవర్ కావాలి. ఈరోజు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకో తెలుసా? లోపల ఆ విల్ పవర్ లేకపోవటం ద్వారా, ఆ శక్తి లేకపోవటం ద్వారా. ఆ శక్తి ఎలాగొచ్చిందో మనకి దేవుడే ఇచ్చాడు. ఆయన ఆత్మ మనకి లోపలికి పంపించాడు. ఎఫెసీ పత్రికలో చెప్పినట్టుగా ఆత్మ ద్వారా దేవుడు మన హృదయాల్నే ముద్ర వేశాడట. ఆత్మ ద్వారా దేవుడు మన హృదయాల్నే ముద్ర వేశాడు. కాబట్టి దేవుని ఆత్మ మన లోపలికి వచ్చింది కాబట్టి, ఆ ఆత్మ ద్వారా దేవుడు మనల్ని ముద్ర వేశాడు కనుక మన లోపల ఒక సొంత శక్తి వచ్చింది. ఆ ధైర్యం మనకు రావాలంటే ఆత్మతో నింపబడాలని చెప్తున్నాడు. మనం ముందుకు కొనసాగాలంటే దేవుని ఆత్మశక్తి మనకి కావాలి. ఆ ఆత్మశక్తి అనేది లేకపోతే
మన లోపల నుంచి ఆ ధైర్యం రాదు బయటికి, అది రాదు బయటికి. కాబట్టి దేవునితో ముందుకు కొనసాగాలి. శ్రమలు జరుగుతున్నా సరే, బాధలు వచ్చినా సరే, వాటన్నిటిని కూడా మనం జయించి ముందుకు వెళ్ళాలంటే మన లోపల దేవుడిచ్చిన ఆత్మ శక్తి అనేది మనం కలిగిన వారంగా మనం ఉండాలి, విల్ పవర్. ఆ తర్వాత ఏం చెప్తున్నా అంటే, మన జీవితాల్లో నిత్యము మన యొక్క ఆత్మ గౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఆత్మ విశ్వాసాన్ని మనం కాపాడుకునే వారంగా ఉండాలి. ఆత్మ విశ్వాసాన్ని మనం కాపాడుకోకపోతే, ఆత్మ గౌరవాన్ని మనం కాపాడుకోకపోతే, మనం బ్రతికినా సచ్చినా ఒకటే, బతికినా సచ్చినా ఒకటే. దేవుని వాక్యంలో ఇందాక దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు చెప్పుకున్నాం. వారెవరు? యూదా దేశంలో ఉన్నటువంటి హెబ్రీ రాజులు, వాళ్ళు రాజకుమారులు. వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోయి వాళ్ళని నపుంసకులు చేశారు. వాళ్ళు ఏం చేశారంటే, అందంగా, తెలివిగా, బలంగా, చక్కగా ఉన్నటువంటి యవనస్తులను కొంతమందిని ఏరారు రాజు దగ్గర ఉపయోగించుకోవటానికి దేశంలో. వాళ్ళలో షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు కూడా ఉన్నారు. వాళ్ళు అందంగా ఉన్నవారు, తెలివిగా ఉన్నవారు, మంచి ఆ యొక్క ధైర్యం కలిగిన వారు. వాళ్ళని ఎంచుకొని చేశారంటే రాజు భోజనాన్ని వాళ్ళకి ఇచ్చారు కదా. రాజు యొక్క భోజనం ఇచ్చారు, రాజు యొక్క ద్రాక్షరసం ఇచ్చారు, రాజు యొక్క సంబంధమైనటువంటి ఆ సమస్తమైన సౌకర్యాలు ఇచ్చారు వాళ్ళకి. కానీ వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? మాకు ఇవేం అక్కర్లేదు. ఇక్కడ నపుంసకుల అధిపతిని వేడుకున్నాడట. ఈ దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయం 7-8 వచనాలు. వాళ్ళకు పేర్లు మార్చారు, యూదా పేర్లు మార్చేశారు. యూదా పేర్లు మార్చేసినప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా, మమ్మల్ని మేము అపవిత్రులుగా చేసుకోము, మమ్మల్ని మేము అపవిత్రులుగా చేసుకోమని చెప్పినప్పుడు ఆ నపుంసకుల అధిపతి దాన్ని అంగీకరించి వాళ్ళకి ఆ ద్రాక్షరసాన్ని, ఆ రాజు భోజనాన్ని ఇవ్వకుండా మానివేశాడట. ఎందుకనగా అంటే, దేవుని యొక్క సన్నిధిలో వారి యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలనుకున్నారు. దేవుని పిల్లలుగా మనము కూడా మనకిచ్చినటువంటి ఆత్మ గౌరవాన్ని మనము కాపాడుకోవాలి. అంతేగాని ఏదో దొరికింది కదా అని తినేసేవాళ్ళగా ఉండకూడదు. ఒకసారి దొరికేది, పద్దాకు దొరికేది రాజభోజనం, పద్దాకు దొరకదు రాజభోజనం. అందుకని దాని కొరకు కక్కుర్తిపడి తినేవాళ్ళంగా మనం ఉండకూడదు. ఇక్కడ దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు రాజ సంబంధమైన భోజనాన్ని, పానాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు వాళ్ళ జీవితాల్లో వారు దేవుని సంబంధమైనటువంటి ఆత్మ గౌరవాన్ని వారు కాపాడుకున్నారు. నువ్వు దేవుని కొరకు నిలబడితే దేవుడు నిన్ను నిలబెట్టేవాడుగా ఉన్నాడు. దేవుని కొరకు నువ్వు నిలబడలేకపోతే దేవుడిని నిలబెట్టడు. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు చెప్తున్నారు కదా, వాటిని మేము ముట్టము. కారణం ఏంటంటే, దేవుడు మమ్మల్ని ప్రత్యేకించాడు కనుక, దేవుని కొరకు మేము ప్రత్యేకంగా ఉన్నాము కనుక మమ్మల్ని మేము అపవిత్ర చేసుకోవడానికి ఇష్టపడమని చెప్పారు. మమ్మల్ని మేము అపవిత్రం చేసుకోవడానికి ఇష్టపడమని చెప్పారు. మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా దేవుని కొరకు దేవుడు మనకిచ్చిన ఆ ఆత్మ గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అదే చేశారు. దేవుని భక్తులు అదే చేశారు. దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాము, దేవుని కొరకు పవిత్రంగా ఉండమని చెప్పాడు. లోకంలో ఉన్నటువంటి అపవిత్రత మనం అంటించుకోకూడదని జ్ఞాపకం చేశాడు. కనుక మన జీవితాల్లో మనం దేవుని కొరకు నిలబడి అలా ఉండగలిగే వారంగా మనం ఉండాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలా ఉండగలిగితేనే దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు ఆత్మీయ జీవితాల్లో మనం కొనసాగలుగుతాం. లేకపోతే ఏమో తెలుసా, జారిపోతాం. పౌలు చెప్తున్నాడు, దేవా అనేవాడు లోకాన్ని ప్రేమించి వాడు నన్ను విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళిపోయాడు. అలెగ్జాండర్ హోమే అనేటువంటి వారు లోకాన్ని ప్రేమించి శ్రమను తట్టుకోలేక విశ్వాసంలోంచి వెళ్ళిపోయారు. వారి యొక్క విశ్వాసపు ఓడ బద్దలైపోయింది. అయితే పౌలు చెప్తున్నాడు కదా, కొరింథీయుల చివరిగా చూస్తా ఉంటే అక్కడ తిమోతికి చెప్తున్నాడు కదా, నా విశ్వాసం నేను కాపాడుకున్నాను, నేను మంచి పరుగును పరిగెట్టాను.
కాబట్టి నా పరుగును కడముట్టించాను, కాబట్టి నా కోసం నీతి కిరీటం దాచబడింది. దాని కొరకు నేను పరిగెడతా ఉన్నాను. అది నాకు మాత్రమే కాదు, కానీ నాతో పాటు ఉన్న మీ అందరికి కూడా ఆయన ప్రత్యక్షం చూడగలిగిన వారందరికీ దేవుడు దాన్ని దయచేస్తాడు. కాబట్టి మనం అందరం కూడా దాని కొరకు మనం పరిగెత్తే వాళ్ళంగా మనం ఉండాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకొరకే మనం మన ఆత్మీయ జీవితాల్లో మన ఆత్మీయ యాత్రని కొనసాగించాలంటే మొట్టమొదటిగా మనకేం కావాలని చెప్పాడు? కనిపించే వాటిని చూసి కనపడిన వాటిని మనం మర్చిపోకూడదు. కనిపించే వాటితో పాటుగా కనపడని వాటిని కూడా మనం చూడగలిగే విశ్వాసం కావాలి. విశ్వాసం అంటేనంటే నిరీక్షించబడుచున్నటువంటి వాటి యొక్క నిజ స్వరూపం. దేవుడు ఉన్నాడు, పరలోకం ఉంది, దేవుడు తన బిడ్డలకు పరలోకం ఇస్తాడు. అది మన నిరీక్షణ. కనుక కనిపించే వాటిని కాకుండా కనిపించే వాటితో పాటు కనిపించని వాటిని కూడా మనం విశ్వసించగలగాలి. తర్వాత ధైర్యం కలిగినటువంటి వారంగా ఉండాలి. పిరికి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. దేవుని పిల్లలైనటువంటి వారు శ్రమలో ఉండి కూడా వారు ధైర్యానిగా ఉండి దేవుని కొరకు వాళ్ళు ప్రత్యేకంగా నిలబడ్డారు వాళ్ళు. ఆ తర్వాత మన జీవితాల్లో మనము దేవుడిచ్చిన ఆత్మశక్తిని కోల్పోకూడదు. ఆత్మశక్తి మనలో కలిగిన వారమై మనం ముందుకు కొనసాగాలి అని చెప్తున్నాడు. చివరగా దేవుడు మనకి ఒక ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చాడు, ఆత్మ గౌరవాన్ని ఇచ్చాడు. దానిని మనం కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకొని మన ముందున్న పరుగుని కడముట్టించి దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో మనం ప్రభు కొరకు ముందుకు సాగే వారంగా మనం ఉండాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుకనే మనం ఎల్లప్పుడూ కూడా ప్రభు పాదాల దగ్గర దేవుని యొక్క సన్నిధిలో మనం మన జీవిత యాత్రను మనం కొనసాగించడానికి దేవునితో మనం ముందుకు సాగాలి. అలాగే సాగటానికి దేవాన్ని కృపను మాకు దయచేయి ప్రభు అని మనం ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి ఆయన సన్నిధిలో మన జీవితాలకి కావాల్సినటువంటి ఆ శక్తిని పొందటానికి దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాం.